సో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని చెప్పేసి మొదటి నుంచి బీజేపీ ఆరోపిస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఉన్నారు. సరేంటి ఎట్లా చెప్తున్నారు రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు చూస్తే? నిన్న మాదేప్ప సూసైడ్ కూడా చాలా కాలం నుంచి జరుగుతూ ఉన్నాయి. మన రామగుండంలో ఒక క్యాండిడేట్ విత్డ్రా చేయించారు, మంచిర్యాలలో క్యాండిడేట్ మీద అటాక్ చేశారు, నిన్న మహాదేవప్పని వేధింపులు చేస్తే సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు పోలింగ్ సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రోద్బలంతో పోలీసులు చాలామంది బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేయడము, వాళ్ళని వేధించడం జరుగుతూ ఉన్నది. కానీ మా వాళ్ళు కూడా గట్టిగా ఉన్నారు, ఎక్కడ కూడా వెనకపోయేది లేదు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏదో విధంగా మేము గెలవాలి చాలా ప్రిస్టేజ్గా తీసుకున్నారు. బీజేపీ పెరగొద్దని, బీజేపీ రావద్దని ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా నాకు పూర్తి నమ్మకం ఉన్నది బీజేపీ ఈరోజు మంచి ప్రదర్శన ఇస్తుందని చెప్పేసి. ఏది చేసినప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ని కోరుతా ఉన్నాను, ఈరోజు జరిగేటటువంటి ఒక ప్రతి ఒక్క సంఘటన మీద కూడా స్ట్రిక్ట్గా వారి యొక్క పర్యవేక్షణ ఉండాలి, యాక్షన్లు ఉండాలని చెప్పేసి కూడా వారు కోరుతా ఉన్నాను. మాట్లాడితే ముఖ్యమంత్రి కూడా వీణావాణి సంబంధం అని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ సంబంధం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి నిజంగా అట్లా ఉందా? ఎట్లా ఉంది? అందరూ తెలుసు, ఎవరో చూస్తున్నారు, ఇద్దరు బీజేపీ పెరుగుదని చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఓట్ టు నోట్ కేసులో ఎందుకు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు, తర్వాత కేసు పెట్టలేదు, అరెస్ట్ చేశారు, అయిపోయింది, ఇక బయటకు వచ్చారు. కేసు ఏమైంది? ఎందుకు ఛార్జ్షీట్ వేయించలేదు? 10 సంవత్సరాలు పరిపాలించారు కదా. మరి అదే వారు ఆ రోజు వీళ్ళని రక్షించారు కాబట్టి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ గారు, ఇప్పుడు కేసీఆర్ గారిని ఈయన ఫోన్ ట్యాపింగ్లో కాళేశ్వరం రక్షిస్తున్నారు. ఇది స్పష్టంగా క్విట్ ప్రోక్యో. బీఆర్ఎస్ చెప్తుంది రేవంత్ రెడ్డి బడేబాయ్ చోటేబాయ్ ఒకటే అని చెప్పేసి చెప్తుంది. రేవంత్ రెడ్డి ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఎట్లా వస్తున్నారు మరి? మీరు పరిస్థితులు చూస్తే ఎవరికి దగ్గర మీరు చెప్పండి. ఓట్ ఫర్ నోట్ కేసు ఏమైంది, వీళ్ళు ఎందుకు అరెస్టులు కావట్లేదు, వాళ్ళు అది చెప్పాలి ముందు ఆన్సరు. బీజేపీకి ఏముంది, మా సెంటర్ నుంచి మీకు వస్తున్నాం, మా పని చేసుకుంటున్నాం, మా నిధులు ఇస్తున్నాం, మా కార్యక్రమాలు చేసుకుంటాం, మా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం. మాకు బీఆర్ఎస్ ఏముంటే మీ బీఆర్ఎస్ ఫైట్ చేసినాం, వీళ్ళతో ఫైట్ చేస్తున్నాం. అలా బీఆర్ఎస్ కుటుంబం జైలు పంపించింది కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టు సంస్థ సిబిఐ కదా. మరి ఇప్పుడు ఏమంటారు దానికి? అప్పుడు పంపించలేదే ఒకటి అన్నారు, పంపించిన తర్వాత ఇప్పుడు ఏమంటారు? ఇవన్నీ కూడా ఇవన్నీ అర్థం లేని మాటలు. ఒకటే ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ పెరుగుద్దని ఉన్నది, కాంగ్రెస్కు బీజేపీ పెరుగుద్దని ఉన్నది. బీజేపీ పెరుగుద్దని ఇద్దరికి ఉంది కాబట్టి ఇద్దరు కూడా బీజేపీకి వ్యతిరేకము. బీజేపీ విషయం వచ్చేవరకు ఇద్దరు ఒకటే. బడ్జెట్లో సంబంధించి కూడా మొన్న తెలంగాణకు సంబంధించి బడ్జెట్ అలొకేషన్స్ కూడా బాగా జరగలేదు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి. అది అవివేకమైన మాటలు. ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తి అది ఎట్లా మాట్లాడతాడు? ఏదైనా ఒక స్టేట్కు ఇంత అని ఉండదు కదా. ఇది కంట్రీ బడ్జెట్ మొత్తం 10 లక్షలు ఎంఎస్ఎంఈకి ఇస్తే దాంట్లో తెలంగాణ ఉంటుంది, 10 లక్షలు రైల్వేస్కి ఇస్తే దాంట్లో తెలంగాణ ఉంటుంది, 10 లక్షలు మీరు ఎడ్యుకేషన్కి ఇస్తే దాంట్లో తెలంగాణ ఉంటుంది, ఆరోగ్యానికి ఇస్తే తెలంగాణ ఉంటుంది. నేను ఈరోజు మన రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మరి మీ బడ్జెట్లో తెలంగాణలో ఉన్నట్టు అన్ని జిల్లాల పేర్లు వస్తాయా? ఆదిలాబాద్ వస్తుందా, మహబూబ్ నగర్ వస్తుందా, నల్గొండ వస్తుందా, నిజామాబాద్? చెప్పండి. అట్లా ఉండదు. వాళ్ళు చేసేటటువంటి ప్రోగ్రామ్ అలొకేషన్స్లో, ఆ సబ్జెక్ట్ అలొకేషన్స్లో అందరికి డివైడ్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే ఏదో విమర్శ చేయాలి కదా, మాకేమి వేయలేదు, మాకే. వాళ్ళు బీఆర్ఎస్లో అదే అన్నారు, బీజేపీ ఏమి వేయలేదు అంటే వాళ్ళు మొత్తానికి అవుట్ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే పని అవుతుంది. ఎట్లా ఉంది ప్రచారానికి సంబంధించి? మీరు కూడా చాలా వరకు ప్రచారంలో పాల్గొన్నారు, ఎన్ని వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఏం చెప్తారు? నేను ఫిగర్ చెప్పను కానీ భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలు ఉంటాయి. ఊహించినటువంటి ఒక తీరులో ఈరోజు తెలంగాణ ప్రజలు తీర్పిస్తారు. ఖచ్చితంగా ఆ తెలంగాణ బడ్జెట్ సంబంధించి మొదటి నుంచి గతంలో బీఆర్ఎస్ కూడా ఇలాగే ఆరోపణలు చేసింది, తెలంగాణకు సంబంధించి కేంద్రం ఏమీ లేదని చెప్పేసి. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉందో కాంగ్రెస్ పరిస్థితి కూడా భవిష్యత్తులో అలాగే జరుగుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి దౌర్జన్యాలు పెరుగుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ చూన్నట్టు వదిలేస్తున్న పరిస్థితి. సో ఇవన్నిటికి సంబంధించి త్వరలోనే ఒక భవిష్యత్తు కార్యాచరణ కూడా ఉండబోతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి బీజేపీ చీఫ్ రామచంద్రరావు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.